ఎపిసోడ్ 67 బ్రైట్ సన్షైన్ లో మిస్టర్ బచ్చన్ సాంగ్ తో స్టార్ట్ అయింది. తర్వాత రాజా రాణిలు రూమ్ సర్వీస్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. రాణి రితు ఎమాన్యుల్ కళ్ళలో కళ్ళు పెట్టి కైపుగా చూసింది. అది చూడడానికి చాలా క్రింజ్ అనిపించింది. చిరునవ్వు ఉండాలి, చిరంజీవి స్టెప్స్ వేయాలి అని నసపెట్టి సుమన్, భరణి అండ్ ఎమాన్యుల్ చేత స్టెప్స్ వేయించారు. తర్వాత తనూజని కిచెన్ స్లాబ్ మీద కూర్చోపెట్టండి అని క్వీన్స్ కమాండర్స్ కి చెప్పారు. డెమాన్ నన్ను తోసేశాడు అని తనూజ అక్యూజేషన్ స్టార్ట్ చేసింది. ఆమె వ్యాలెట్ లో ఉన్న కార్డ్స్ లోంచి ఈసారి ఉమెన్ కార్డ్ తీసింది, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. కమాండర్స్ వర్సెస్ ప్రజలు టాస్క్ అనౌన్స్ చేశారు. డెమాన్, నిఖిల్, గౌరవ్ అండ్ బర్నీని అపోనెంట్స్ గా ఎంచుకున్నారు. ప్రెషర్ తట్టుకోలేక థ్రెడ్ మీద బర్నీ లెగ్ వేశాడు, పిక్కలు పడేశాడు. కమాండర్స్ టాస్క్ విన్ అయ్యారు, వాళ్ళ పదవి నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ రాజా రాణిల్లో ఒకరు రిస్క్ తీసుకుని కమాండర్స్ తో ఆడాలి అన్నారు. నేను రిస్క్ తీసుకోను అని ముగ్గురు ఆర్గ్యూ చేసుకున్నారు. చివరికి దివ్యాని సెలెక్ట్ చేశారు. కమాండర్స్ కూడా కంటెండర్స్ లో కన్క్లూజన్ కి రాలేక లాస్ట్ కి చిట్స్ వేశారు. అందులో డెమన్, నిఖిల్ సెలెక్ట్ అయ్యారు. టాస్క్ లో అపోనెంట్ చూస్ చేసుకో అని దివ్యాకి ఆప్షన్ ఇచ్చారు. ఆవిడ నిఖిల్ తో అగేన్స్ట్ గా ఆడడానికి డిసైడ్ అయింది. పోటీ వన్ సైడెడ్ అయిపోయింది. నిఖిల్ నెగ్గాడు, తను రాజు అయ్యాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయింది. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.